అనంతపురంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఒక సిఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్‌లను ఏకంగా సర్వీస్ నుంచే డిస్మిస్ చేసి పెట్టేశారు. నిజంగానే అప్రిషియేటెడ్ డెసిషన్. ఇవన్నీ బయటకు రాగానే మనం ఫస్ట్ ఎస్పీ గారిని అభినందించాలేమో. ఒక సిన్సియర్ ఆఫీసర్‌కి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. సో, తాను ఎక్కడేగానే ఎటువంటి ఇప్పటికైతే ప్రలోభాలకు లొంగకుండానే ఎవరి పాత్ర ఏంటి అన్నది సీరియస్‌గానే విచారణ చేసి వీళ్ళ పాత్ర సిఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, దేవుల నాయక్ క్షమించరాని తప్పు చేశారు అని వాళ్ళని ఏకంగా కనుక సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే విధంగానే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేశారు. ఉద్యోగాల నుంచి తీసేశారు కంప్లీట్గా. సస్పెండ్ కాదు, గిస్పెండ్ కాదు. అదిగో ఇటువంటి నిర్ణయాలే పోలీసు శాఖ మీద విశ్వాసాన్ని పెంచుతాయి, నమ్మకాన్ని పెంచుతాయి సీరియస్లీ. పైగా ఇక్కడ నిందితులుగా ఉన్న వాళ్ళందరూ అధికార కూటమికి అనుచరులను, రైటు లెఫ్ట్ హ్యాండ్లను అంటే అధికార కూటమిలో ఉన్న పార్టీలకు చాలా దగ్గర వాళ్ళు అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికే అనంతపురం రూరల్ సిఐని శేఖర్ని కర్నూలు రేంజ్కు సరెండర్ చేశారు. ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరామ్ నాయక్, దేవేంద్రను సస్పెండ్ చేశారు. 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను విఆర్కు పంపించారు. ఇంతమంది పోలీసులు, ఇంకా కొందరు కీలక పోలీసులు ఉన్నారట, మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారట. 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు, విఆర్కి పంపించారు, డిస్మిస్ చేశారు. ఇంకా ఉన్నారట. బహుశా మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కానీ ఏ విధంగానే బయటపడతారా, లేకుంటే అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్ళు వస్తున్నాయని పత్రికలు వార్తలు రాస్తూ ఉన్నాయి. బహుశా పోలీసులు ఆ ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టి ఎంతమందితో సమానం అంటే అంతమంది మీద చర్యలు తీసుకుంటే నిజంగానే హై అండ్ అప్రిషియేషన్స్కు పోలీసులు అయితే అర్హులు సీరియస్లీ. మరి ఆ పని జరుగుతుందా లేదా అన్నది తెలియదు. ఇప్పటికైతే నిజంగానే సంచలనం. ఏకంగా పోలీసులను, సిఐ స్థాయి అధికారిని కూడా ఉద్యోగం డిస్మిస్ చేసి పక్కన పడేశారు. ఫర్దర్ అంటే ఏమంటారు, పీకేశారు అంతే ఉద్యోగం. ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే వ్యవస్థలను కాపాడాల్సిన పోలీసులే ఆ వ్యవస్థలను, అధికారాన్ని అడ్డు పెట్టుకొని సమాజానికి హానిగా తయారవ్వడం ఏమాత్రము క్షమార్హం కానే కాదు, చేయకూడదు. పోలీసులది చాలా పెద్ద బాధ్యత సమాజాన్ని కాపాడడం. ఇప్పటికే చాలా చెడ్డ పేరు మూడగట్టుకుంటూ ఉన్నారు. కొందరు నిజాయితీ, మనం ప్రతిసారి మొత్తుకుంటున్నాం, కొందరైనా నిజాయితీ కదా పోలీస్ అధికారులు లేరా? మీ డ్యూటీ మీరు చేయరా? వ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంచరా? జనాలకు నమ్మకాన్ని పెంచరా అని. ఇటువంటివి ఖచ్చితంగా నమ్మకాన్ని పెంచుతాయి.